నమస్తే. ఆయుర్వేద అద్భుతాల కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్యకాలం పిల్లల్లో, ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో, చంటి పిల్లల్లో ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. కడుపు అలా ఉబ్బరంగా ఉంటుంది. ఏం మెడిసిన్ వేయాలో తెలీదు. కానీ కాన్స్టిపేషన్ ఇష్యూ చాలా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా గట్టిగా అయిపోవడం, అసలు ఎలాంటి మందులు వేయాలో తెలీదు. పోనీ క్యాస్టర్ ఆయిల్ వేద్దామంటే భయము. సో ఏం చేయాలి అనేది చాలామందికి తెలీదు. సో అలాంటి చిన్న ప్రాబ్లం అనుకోండి, లేదంటే పెద్ద ప్రాబ్లం అనుకోండి, దానికోసం ఒక మంచి ఆయుర్వేద అద్భుతం గురించి నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మునక్క, ఇంకొక అరకప్ గోరువెచ్చటి నీళ్ళు అనమాట. సో మనం ఏం చేస్తాము, నైట్ పడుకునేటప్పుడు ఈ ఎండు ద్రాక్షలు మనం వాష్ చేయాలి. అంటే చిన్నపిల్లలు అనుకోండి, ఒక 7-8 ఇయర్స్ బేబీస్ కానీ, లేదంటే ఒక 10 ఇయర్స్ బేబీస్ కానీ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక 7-8, ఒక 5 కానీ 6 కానీ లేదంటే 7 అలా ఎండు ద్రాక్షలు తీసుకొని ఈ నీళ్ళలో వాష్ చేసిన తర్వాత నానబెట్టాలి, మూత పెట్టేసేయాలి. మార్నింగ్ లేవగానే అది మెల్లిగా మెత్తగా చేసుకొని సీడ్స్ మనం పక్కన పెట్టేసి ఆ గుజ్జుతో పాటు ఆ నీళ్ళు తాగాలి. చాలా బాగుంటుంది. అంటే మనం ద్రాక్షలు బేసికలీ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టం. అది తీపిగా ఉంటుంది, పులుపుగా ఉంటుంది. ఇంకా ఈ మనుక అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. సో చాలా ఈజీగా తీసుకుంటారు. అది దాన్ని వాళ్ళు మెడిసిన్గా కూడా భావించరు. సో ఇలా రెగ్యులర్గా తీసుకుంటే ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ, అంటే మలబద్ధకం ఇష్యూ చాలా ఈజీగా హ్యాండిల్ అయిపోతుంది. ఈ ప్రాబ్లం పెద్దవాళ్ళకి కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. కొంతమందికి రెగ్యులర్గా యాసిడిటీ రావడం, అసలు ఏం తిన్నా, కొంచెం తిన్నా, అంటే కొంచెం కారం తిన్నా, లేదంటే ఏదైనా పార్టీకి వెళ్ళాము, బయటికి వెళ్ళాము, అలాంటప్పుడు ఏదైనా కొంచెం ఫుడ్లో మార్పు వచ్చినా ఎంబటే అలా గొంతులో ఏదో పులుపుగా రావడము, లేదంటే కడుపులో కొంచెం మంటగా అనిపించడం, ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. లేదంటే కళ్ళు మంటలు, బాడీ కొంచెం హీట్గా అనిపించడం. అలాంటి వాళ్ళు కూడా ఈ మనుక కనుక, ఒక పెద్దవాళ్ళకైతే యూజువలీ ఒక 15 నుంచి 20 వరకు సోక్ చేయమని చెప్తాము. అలా అది నీళ్ళలో వాష్ చేసేసి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఇంగ్రీడియంట్స్తో పాటు. అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, మనం ఒక చిన్న పిల్లలకైతే ఒక 5 నేను జస్ట్ చూపిస్తున్నాను, ఒక 5 కానీ 6 కానీ. పెద్దవాళ్ళైతే ఒక 15-20, మనం ఇప్పుడు ఒక 15 వేసాము, ఇంకొక 4 వేస్తే ఒక 20 అలా వేసామనుకోండి. ఇలా దీన్ని ఒక మూత వేసేసి పెట్టేసేయాలి గోరువెచ్చటి నీళ్ళలో. పెట్టేసిన తర్వాత మార్నింగ్ అవర్స్లో, ఇప్పుడు నేను జస్ట్ ఇలా మ్యాష్ చేస్తే ఇది ఇప్పుడు హార్డ్గా ఉంది కాబట్టి ఇది ఓపెన్ అవ్వకపోవచ్చు, కానీ చిన్నగా మీరు ఓపెన్ చేస్తే దీంట్లో ఒక చిన్న గింజ ఉంటుందన్నమాట. ఈ గింజ మనం తినలేం కాబట్టి ఈ గింజ తీసేసి ఈ మునక్కాయ సాఫ్ట్ చేసేసి ఇది తాగేసేయాలి. దీంట్లో ఇంకో వర్షన్ కూడా ఉంది. చాలామంది దీన్ని బాయిల్ కూడా చేసి తీసుకుంటారు, కానీ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మామూలుగా తీసుకున్నా బాగానే పనిచేస్తుంది. స్వీట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈజీగా వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీస్ ఫర్ మలబద్ధకం అనమాట. సో యూజువలీ ఇప్పుడు ఈ మలబద్ధకానికి కారణం ఏంటి, వాతం పెరిగినప్పుడు, బాడీలో డ్రైనెస్ పెరిగినప్పుడు, ప్లస్ పిల్లలు యూజువలీ ఏమవుతుందంటే ఆపుకుంటారండి, మోషన్ వచ్చినా కూడా వెళ్ళకుండా ఆపుకుంటారు. సో దానివల్ల ఇంటెస్టైన్స్లో ఏమవుతుందంటే దాంట్లో స్టూల్లో ఉండే వాటర్ ఎప్పుడైతే ఇంటెస్టైన్స్లో అలాగే స్టూల్ ఉండిపోతుంది కదా, అంటే మోషన్ ఉండిపోతుంది కదా, దాంట్లోంచి వాటర్ మళ్ళీ రీఅబ్జర్వ్ అయిపోతుంది. సో అది డ్రై అయిపోతుంది. సో ఎప్పుడైతే మనం ఇలాంటి ఈ మునక్కా డ్రింక్, అంటే ఈ ఎండు ద్రాక్ష డ్రింక్ ఎప్పుడైతే తీసుకుంటాం కదా, దీంట్లో ఒక గుణం ఉంటుంది, శరగుణం. అంటే ఇది ఏం చేస్తుందంటే స్టూల్ని సాఫ్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం మామూలుగా కూడా చూస్తాం కదా, అలవాటు ఉన్నప్పుడైతే ఓకే, కానీ ద్రాక్షలు చాలా స్వీట్గా ఉన్నాయంటే ఒక చిన్న బౌల్ కంటే ఎక్కువ తినేసాం అనుకోండి, ఇమ్మీడియట్గా విరేచనాలు స్టార్ట్ అయిపోతాయి. సో దీంట్లో ఉండే శరగుణం, అంటే దీంట్లో అమ్లరసం, అంటే కొంచెం పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది కాబట్టి ఈ అమ్ల గుణం వల్ల, ఈ తీపి గుణం వల్ల ఈ మోషన్ సాఫ్ట్ అయిపోయి బయటికి వచ్చే ప్రాపర్టీ దీంట్లో ఉంది. ప్లస్ ఇది పిత్తాన్ని బయటికి తీసేస్తుంది బాడీలో నుంచి. సో పిత్తాన్ని ఎప్పుడైతే బాడీలో నుంచి తీసేయాలి, అది వీలైనంత వరకు విరేచనాల ద్వారానే వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ డ్రింక్ అలా పనిచేస్తుంది. సో మనం చూసాం కదండి, ఈ డ్రై గ్రేప్స్ పానీయం మనం చూసాం కదా, మునక్క అంటారు దీన్ని. మనం గూగుల్లో సెర్చ్ చేసినా, లేదంటే ఏ డ్రై ఫ్రూట్ షాప్లో కూడా ఇవి మనకు దొరుకుతాయి. మంచి క్వాలిటీవి తీసుకోండి. సో ఇవి తీసుకున్న తర్వాత, అంటే కొంతమంది ఈ పానీయం కొంతమంది తీసుకోకూడదు. ఎలాంటి వాళ్ళంటే డయాబెటీస్ సఫర్ అవుతున్న వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ బాడీలో షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ స్ట్రీమ్లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డయాబెటీస్తో సఫర్ అయిన వాళ్ళు ఈ ప్రిపరేషన్ వాడకూడదు. మిగతా వాళ్ళు అందరూ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ఈవెన్ లిటరలీ 1 ఇయర్ బేబీకి కూడా మనం ఇది ఇవ్వచ్చు అనమాట. ఈ ప్రిపరేషన్ మనం 1 ఇయర్ బేబీ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కొంచెం క్వాంటిటీ అలా ఆల్టర్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఒకవేళ ఒక 15 వేసాము, రిజల్ట్ రాలేదు. ఒక 4 రోజులు చూడండి. అయినా కూడా రిజల్ట్ రాకపోతే ఒక 20 పెంచండి. 20, 25 వరకి మనం మునక్కాయ ఈజీగా తీసుకోవచ్చు. ఇది స్వీట్‌గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్ రాదు. సో, ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డయాబెటిస్ ఉన్నవాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి. మిగతా వాళ్ళందరూ ఈ ప్రిపరేషన్ ఈజీగా తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇంకా యాసిడిటీ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇది తీసుకోవాలి. ఎండాకాలం అయితే ఇది ఒక అద్భుతమైన మెడిసిన్ అనమాట. అంటే ఇది పానీయంలాగా రెగ్యులర్‌గా వచ్చిన గెస్ట్‌కి కూడా మనం ఇవ్వచ్చు. అటువంటప్పుడు పల్ప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఆ గుజ్జు కూడా మనం తీసేసి జస్ట్ ఫిల్టర్ చేసి కూడా మనం ఇవ్వచ్చు. అంతే ప్రాపర్టీస్ వస్తాయి. సో, ఇలాంటి ఈ డ్రింక్ ఏదైతే ఉంది కదా, ఈ మన మునక్కా పానీయం ఏదైతే ఉంది కదా, ఇది మనం జస్ట్ ఊరికే కాన్‌స్టిపేషనే కాకుండా ఈవెన్ యాసిడిటీ ప్లస్ మన ఏమంటారు జస్ట్ సమ్మర్ డ్రింక్, జస్ట్ డైరెక్ట్‌లీ ఎనర్జీ రావడానికి చక్కగా అంటే అలసిపోయాము, ఇప్పుడు ఏదైనా ఒకటి తాగాలి అన్నప్పుడు ఈ టీ, కాఫీలు కాకుండా కూడా ఈ మునక్కా పానీయం మనం తీసుకోవచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చిన్న పిల్లల్లో ఇది చాలా టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పేసి అడుగుతారు. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అది మాత్రం మీరు అవాయిడ్ చేయండి. ఎందుకంటే రెగ్యులర్‌గా ఒక 2 పూటల కంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మార్నింగ్ అవర్స్‌లో తీసుకుంటే బావుంటుంది. కానీ బావుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఒక 5 ద్రాక్షలు అలా తీసుకొని తినేస్తే గానీ, లేదంటే ఒక 15 ద్రాక్షలు అలా తింటే ఖచ్చితంగా పిల్లల్లో అయితే విరేచనాలు ఎక్కువవుతాయి. సో, మన ఏజ్‌ని బట్టి మనం డోసేజ్ డిసైడ్ చేసుకోవాలనమాట. వీలైనంత వరకి ఒక సంవత్సరం బిడ్డకి అయితే ఒక 4 సరిపోతాయి. అలా ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం ఒక 10, 15, 20 వరకి మనం అంటే ఒక 20 ద్రాక్షల వరకి మనం తీసుకోవచ్చనమాట. సో, ఇది ఏ రోజుది ఆ రోజు మనం చేసుకోవాలండి. అంటే ఈరోజు మార్నింగ్ తాగుతున్నారంటే ఖచ్చితంగా నైట్ అంటే మినిమమ్ ఒక 6 అవర్స్ గనక ఈ ఎండు ద్రాక్షలు మనం ఈ నీళ్ళలో నానబెడితే దాని ప్రాపర్టీస్ అన్నీ ఆ వాటర్‌లో దిగిపోతాయనమాట. సో, వీలైనంత వరకి ఒక 6 అవర్స్ మినిమమ్ అలా సోక్ చేసి పెట్టుకొని మార్నింగ్ అవర్స్‌లో తాగితే అంటే లెవ్వంగానే పడిగడుపున ఈ జ్యూస్ తాగితే చాలా పనిచేస్తుంది. సో, చూసారు కదండీ! ఈరోజు మనం ఈ మునక్క అంటే ఎండు ద్రాక్ష పానీయం గురించి తెలుసుకున్నాము. సో, మళ్ళీ మరి ఒక ఆయుర్వేద అద్భుతంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.